మూత పెట్టుకొని ఒక 2, 3 నిమిషాలన్నా మనం అది కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫూల్ మఖానాకి ఆ గ్రేవీ బేస్‌లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి ఎంత బా వచ్చిందో క్రీమీగా, పర్ఫెక్ట్‌గా ధాబా స్టైల్‌లో వచ్చిందండి. దానికోసమే నేను పర్టిక్యులర్‌గా చూపిస్తున్నాను. చూసారా పర్ఫెక్ట్‌గా వచ్చింది. మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకోవడం అంతే. అది కూడా ఒక్కసారి కలుపుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. మనకి రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసుకోవచ్చు. దీనికి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా మంచిది. షుగర్‌ని రెగ్యులేట్ చేస్తుందిది. సో, అప్పుడప్పుడు తీసుకోవడం అనేది చాలా మంచిది. నేను డిష్ ఔట్ చేశానండి. ఇది రోటీస్‌లోకైతే, నాన్స్‌లోకైతే చాలా చాలా బావుంటుందండి. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బావుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది టేస్టీ డిష్షే కాదు, హెల్తీ కూడా. సో, వెజిటేరియన్స్ అయినా, నాన్ వెజిటేరియన్స్‌కైనా ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. అంత బావుంటుంది.